నా మరదలు ఫోన్ చేస్తుంది కదనే. మీ మరదలా ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తాను కార్తిక్ ఆమె? ఏమోనే ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఏంది, మాట్లాడాలన్నా వద్దా? ఇప్పుడు ఫోన్ మాట్లాడడం ఎందుకు కార్తిక్? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో. స్విచ్ ఆఫ్ చేసేవాడు కాదే, ఇంట్లో సపోర్ట్ ఉన్నది అదొకటి. ఇప్పుడు దాని కాల్ కట్ చేస్తే ఎట్లా చెప్పు? ఒకసారి నువ్వు దిగు, నేను మాట్లాడతా దాంతో. హలో, ఏంది బావా అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేవు? ఎక్కడున్నావు నువ్వు? నేను ఎక్కడన్నా ఉన్నా కానీ ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? ఏం లేదు బావా, ఇంట్లో లేవు, ఎటైనా వెళ్ళినావు అని చెప్పేసి కాల్ చేసిన. నీకు ఆల్రెడీ చెప్పినా కానీ నేను కాదు ఇంట్లోకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటామని చెప్పేసి అటే వెళ్తున్నాం. ఏం మాట్లాడుతున్నావు బావా? అసలు నువ్వు ఎందుకు ఇంత తొందర పడుతున్నావు? వద్దు బావా, ఫస్ట్ ఇంటికి రా. ఇంటికే వస్తలేవే, కావ్యాన్ని పెళ్లి చేసుకొని డైరెక్ట్ ఇంటికే తీసుకొస్తా. నీకు ఆల్రెడీ మొత్తం చెప్పి పెట్టినా కదనే, ఇంకో వచ్చినాక నువ్వే ఎట్లా అట్లా మేనేజ్ చేయాలి ఇంట్లోనే. నేను నీకు నిన్ననే అంత మంచిగా చెప్పినా కదా బావా, ఊర్లో మొత్తం పరువు పోతుంది, ఎందుకు ఇంత తొందర పడుతున్నావు? తొందర ఇంటికి రా బావా. నీకు ఆల్రెడీ చెప్పినా కదనే, నాకు ఊళ్ళో పరువు కంటే కావ్యాన్ని ఇంపార్టెంట్ చెప్పేసి. ఇంకో కావ్యాన్ని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నా, డైరెక్ట్ ఇంటికే వస్తా. ప్లీజ్ ఎట్లా అట్లా సపోర్ట్ చేయవే. వద్దు బావా, నువ్వు తొందర పడకు ప్లీజ్. నువ్వైతే ఇంటికి రా, పెద్దబావతో మాట్లాడి ఏం చేయాలి నెక్స్ట్ ఆలోచిద్దాం కానీ. ఇంకా ఎవరితోనో మాట్లాడే ప్రయోజనం లేదే, కావ్య కూడా వచ్చేసింది. మేము పెళ్లి చేసుకొని డైరెక్ట్ ఇంటికే వస్తాం. మేము వచ్చేంత వరకు ఈ విషయం ఎవరికి చెప్పకే. బావా ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినా నీకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన బావా, కానీ ఈ విషయంలో అస్సలు చేయలేను. ప్లీజ్ నువ్వైతే ఇంటికి రా ఫస్ట్. సర్లేవే, నాకు ఎవరు సపోర్ట్ చేసి చేయకపోయినా నేను ఈ విషయంలో మాత్రం ఎవరి మాట వినదలుచుకోలే అంతే. బావా నువ్వు ఇన్ని రోజులు ఏం చేసినా సర్దుకుంటూ వచ్చిన, నా మాట మీకు ఏ మాత్రం రెస్పెక్ట్ ఉన్నా నువ్వైతే ఇంటికి రా బావయ్య. సారీ, నేను ఉంటున్నా మరి, బాయ్. నాకు ఫోన్ చేయక మళ్ళీ. హలో హలో బా, ఫోన్ కట్ చేసిండు. వింటలేడు, ఎంతో పెంట ఎలా ఉంది ఇప్పుడు? ఏంది కార్తిక్, మనం వెళ్ళే విషయం ఎవరికి చెప్పలేదని చెప్పినావు, మీ మరదకి చెప్పే వచ్చినావు నువ్వు? అవునే చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే మా ఇంట్లో నాకు ఎక్కువ సపోర్ట్ చేసేది అదే కదనే. కాదు, ఇప్పుడు మీ మరదలు మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏంది పరిస్థితి? అది ఎవరికేం చెప్పాలి లేదే, మా ఇంట్లో నన్ను అర్థం చేసుకున్నది ఒక్కతేనే, ఎవరికేం చెప్పాను. నువ్వేం టెన్షన్ పడకు, బండి ఎక్కుదా. బా ఈ కార్తీక్ బాబు ఎంత చెప్పినా ఇంట్లేడు కదా, ఏదైతే అయితే ఇక పెద్దబాబుకి విషయం చెప్పాల్సింది.